హలో గాయ్స్, పొద్దున్నే లేచి శివయ్యకు పూజ చేసుకోవడం నాకు అలవాటు. సో శివయ్య నెత్తిని కొద్దిగా నీళ్లు పోసి, స్వామి నాతో పాటు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా కొద్దిగా కాపాడు, చల్లగా చూడు అని చెప్పి దండం పెట్టుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ వెంటనే కొద్దిగా పాలు తాగి మళ్ళీ కార్యక్రమానికి అయితే బయలుదేరాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు టైం ఉందని చెప్పారు. సో వాళ్ళు రెడీ అవ్వలేదు. సో నేను బయట కూర్చున్నాను, బోర్ కొడుతుంటే మావాడు మాత్రం ఫోన్లో సీరియస్గా ఏదో చూసుకుంటూ కూర్చున్నాడు. సరే ఎట్టో కట్ట కార్యక్రమం కంప్లీట్ చేసుకొని 11:30 కల్లా ఇంటికి వస్తే మా ఆవిడ ఇంకా పడుకొనే ఉంది. ఏంటా అని అడిగితే కొంచెం హై ఫీవర్తో అనారోగ్యంతో బాధపడుతూ ఉందన్నమాట. ఇక చేసేది లేక తను అలానే పడుకోబెట్టేసి మా చిన్న పాపతో నేను కొద్దిసేపు ఆడుకోవడం జరిగింది. తను పొద్దున్న నుంచి ఏం చేసావంటే తను ఏదో చెప్పే ముచ్చట్లు. సో తను ఒక్కటి ఉంటే చాలు, నాకు ప్రపంచం తెలియదు. అండ్ నెక్స్ట్ 3ంటికి మా ఆవిడని లేపి కొంచెం ఏంటి ఎలా ఉంది అంటే నాకు చింతకాయ పచ్చడితో అన్నం తినాలి అని ఉంది. సో నెక్స్ట్ వెంటనే చింతకాయ పచ్చడి వేసి కొద్దిగా నూనె వేసి తనకి పుల్లగా తినాలని పైన కలిపి కొద్దిగా అన్నం పెట్టాను. సో అదే టైంకి 3:30కి నేను కూడా తినటం జరిగింది. ఇంకా ఈవినింగ్ కాగానే మళ్ళీ నాకు గణేష్ మండ పూజలు ఉన్నాయి కదా అని చెప్పేసి కార్ తీసుకుని ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి బయలుదేరనమాట. అదేంటో నేను వర్షం పడుతుంది కదా అని చెప్పి కార్ తీసి అలా వెళ్తూ ఉండగానే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత వాన లేదు, బొంగు లేదనమాట. సో ఇంటికి వెళ్ళే లోపు మరలా ఒక్కసారైనా వాన పడితే బాగుండని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే కారు తెచ్చాం కదా, అదే వాన పడకుండా ఉంటే హాయిగా బండి మీదనే సిటీలోంచి వెళ్ళిపోయామండి. కారు తెచ్చే వరకు కొంచెం డబ్బులు బొక్క అనమాట. సో కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళే వరకు మా ఆవిడ కొంచెం ఇడ్లీ రెడీ చేసి పెట్టింది. అండ్ కొంచెం వెల్లుల్లి కారం కూడా ఉందన్నమాట, పల్లి చట్నీ. ఇక 2 కాంబినేషన్లో టీవీ చూస్తూ కొద్దిసేపు మనం టిఫిన్ చేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగానే మా ఆవిడ మా పాప ఇంకా పడుకోలేదు, ఫోన్ చూస్తూ ఉన్నారనమాట. సో ఇక నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేశాను. అదిగోండి ఇక మనకి ఇది స్లీపింగ్ టైం అనమాట. ఇదిగోండి నా చిన్నదాని మీద ఇప్పుడు కుస్తీ పట్టాలి, దాన్ని నిద్రపుచ్చి నేను పడుకోవాలన్నమాట. నేను వచ్చిన దాకా అసలు పడుకోదు. మీకు వీడియో నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ బచ్చే.